కొత్తపాడు గ్రామం అండి. రైతు సార్ మీ పేరు? కొమ్మనమైన రామయ్య అండి. కొమ్మనపోయిన రామయ్య గారు. మనం ఫస్ట్లోనే మన గ్రానువల్స్ ఆక్వా జెల్ అనేది మనం ఇచ్చాము. దుక్కిలోనే చల్లేసుకున్నారు. చల్లేసిన తర్వాత మిరప చెట్లు వేశారనమాట. వేసిన తర్వాత మొక్క ఎంత గ్రోతింగ్గా ఉండి ఎంత బ్రాంచెస్ ఎక్కువగా వచ్చాయి అనేది ఒకసారి మీరు గమనించండి. మీరు ఇలాగా బ్రాంచెస్ మొదటిలో నుంచే బ్రాంచెస్ ఎక్కువగా రావటం కానీ, కొమ్మ ఎక్కువగా నల్లగా ఉండటం కానీ, ఎంత బలంగా ఉన్నది ఒకసారి మీరు గమనించండి. ఎన్నో పంగలు ఎలా వచ్చాయి ఒకసారి గమనించండి. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా వాడుకునే విధంగా గ్రానువల్స్ ఆక్వా జెల్ అనేది ఉంటాయి. ప్లస్ మన పొలము పక్కన ఉన్నటువంటి పొలం కూడా ఒకే రోజు వేశారన్నమాట. ఆ పొలానికి దీనికి వేరియేషన్ కూడా మీరు చూడండి ఒకసారి మీరు గమనించండి. ఒక 5 రోజులు వెనక వేశారు ఈ రైతు, ఒక 5 రోజులు వెనక ఆ రైతు వేశారనమాట. మీరు ఒకసారి ఈ పొలానికి ఇలాగా 5 రోజులు వెనక వేసినా సరే ఆ మిరప చెట్టు ఎలాగా ఉంది, ఈ మిరప చెట్టు ఎలా ఉందో ఒకసారి మీరు గమనించండి. ఇంత తేడాగా మన గ్రానువల్స్ ఆక్వా జెల్ అనేవి అంత అద్భుతంగా పనిచేస్తాయి. ఒకసారి అటు చూడండి, ఆ పొలం అనేది ఎలా ఉంది, ఈ పొలం అనేది ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి. ఆ చూసినటువంటి రైతు కూడా మళ్ళీ నా చేనికి నేను చల్లుకుంటానని చెప్పేసి ఆటోమేటిక్గా ఇతను వెళ్ళి తెచ్చుకొని చల్లుకుంటా ఉన్నాడు. అయితే ఆ రైతు మాటల్లో మనం విన్నామండి. ఇంత బాగా ఉంటాయండి, మన ప్రతి ఒక్కళ్ళు కూడా వాడుకోవచ్చు. ఎంత కొమ్మలు ఎంత పంగలుగా వచ్చాయో ఒక్కసారి మీరు చూడండి. పూత కానీ గ్రానువల్స్ ఆక్వా జెల్ ఇంత అద్భుతంగా పనిచేస్తాయి. నీరు వ్యవస్థని ఆక్వా జెల్ చల్లారు, గ్రానువల్స్ చల్లారు, అంత బాగా పనిచేసింది. ఓకే సార్, రైతు మాటల్లో మీరు ఒకసారి వినండి సార్. మీరు చల్లారు కదా, ఇవి మీకు ఎలా అనిపించాయి అని చెప్పేసి మీరు ఒకసారి. కొత్తపాడు అండి, నా పేరు కొమ్మనమైన రామయ్య. మేము ఎస్టేజ్ కంపెనీ వాళ్ళ వాడాము. రిజల్ట్ బాగుందండి. మిగతా పొలం కూడా మేము ఆర్డర్ చేసి ఉన్నాము. కాబట్టి రైతు సోదరులు అందరూ వాడి అధిక దిగుబడి పొందాలని కోరుకుంటున్నాం.